ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది పాస్కా కాలంలో 6వ ఆదివారం. పాత రోజుల్లో ఇంకా హైందవ సాంప్రదాయాలలో ఈ ఆచారం ఉంది. ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ సమాధి మీద కానీ ఆయన పేరు మీద కానీ ఏదో ఒక మొక్కను నాటుతారు. తెలుసా? ఐ థింక్ తులసి మొక్కైనా నాటుతారు. అంటే దానికి అర్థం ఏంటి? వాళ్ళు ఏ ఉద్దేశముతో ఆ మొక్కను నాటుతారు? ఆ మొక్కలో ఆ వ్యక్తిని చూసుకుంటారు. ఆ వ్యక్తి ఇంకా బ్రతికే ఉన్నాడు, అది ఎదుగుతూ ఇంకా జీవంతో ఉన్నాడు అని ఆ వ్యక్తిని ఆ మొక్కలో చూసుకుంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. మనం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువు ఇచ్చినటువంటి గొప్ప సందేశం ఏమిటి? దీని ద్వారా నేను మీతో నివసిస్తూ ఉన్నాను, నేను మీతో ఉంటూ ఉన్నాను. ఏరి ప్రభువేరి? ప్రభువేం కనిపించడం లేదు. ఆయన రూపాలు వేరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఒక్కరే కాదు, ఈ త్రిత్వైక సర్వేశ్వరులు పితా పుత్ర పవిత్రాత్మలు మనతో వాసం చేస్తున్నారు, నివసిస్తూ ఉన్నారు. దీనినే ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఈనాటి సువిశేషంలో 14వ అధ్యాయము యోహాను శుభవార్త 23వ వచనం ఒకసారి చదవండి. అందుకు యేసు ఇట్లు సమాధానమిచ్చెను, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి, మేము అంటే పితా పుత్ర పవిత్రాత్మలు త్రిత్వైక సర్వేశ్వరులు వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. ఇది దేవుని యొక్క వాగ్దానం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే పోయిన వారం మనం ధ్యానం చేశాం, ప్రభువు ప్రత్యక్షంగా మన చెంత ఉండడం లేదు, పరోక్షంగా ఇండైరెక్ట్గా మనతో మన చెంతనే ఉంటూ ఉన్నారు. దీనిని మనం గుర్తుంచుకోవాలి. అనేక రూపాలలో ప్రభు మన చెంతనుంటూ ఉన్నారు. దీనిని మనం అర్థం చేసుకోవాలి, దీనిని మనం విశ్వసించాలి కూడాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమిటంటే దీని ఉద్దేశము, దీని నేపథ్యము ఏమిటి? ప్రభువు ఎందుకు ఇలా చెప్పారు? మేము మీతో నివసిస్తాము. ఏంటి ప్రభువు చెప్పినటువంటి మాటకి అర్థం ఏంటి? దాని వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎందుకు శిష్యులతోటి ఈ మాటను పలికారు? ప్రభువు ఇక చివరి రోజుల్లో ఉన్నారు. ఈ లోకం విడిచి వెళ్ళే ముందు శిష్యులు భయభ్రాంతులైపోతున్నారు. ఇక మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు? మాకు భోజనం ఎవరు పెడతారు? మమ్మల్ని నిత్యము కూడా ఎవరు నడిపిస్తారు? మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు? ఈ లోకంలో మాకు ఒక ప్రత్యేకత అంటూ లేదు. ఈ లోకంలో మమ్మల్ని ఎవరు కూడా అంతగా గౌరవించరు. చేపలు పట్టుకునేటువంటి వాళ్ళం, మా జీవితాలే వేరు. మమ్మల్ని ఎవరు కూడా అంతగా గౌరవించరు, విధేయించరు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మీరు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? ఈ బ్యాక్గ్రౌండ్లో, ఈ నేపథ్యంలో ప్రభు చెప్పినటువంటి మాటలు 27-28 వచనం. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుట లేదు, మీరు కలవరపడవలదు. చూడండి, మీరు కలవరపడకుడు, మీ హృదయములను కలవరపడనీయకుడు. నేను వెళ్ళిపోతున్నానని మీ భయపడుతున్నారా? నేను ఇక మీతో ఉండడం లేదని మీరు బాధపడుతున్నారా? బాధపడకండి. తర్వాత చదవం. నేను వెళ్ళి మరలా మీ యొద్దకు వత్తును, నేను వెళ్ళి మరలా మీ యొద్దకు వత్తును. ఇది ప్రభుని యొక్క అభయహస్తం శిష్యులకు. అందుకనే వీళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉన్నప్పుడు ప్రభు చెప్పినటువంటి మాటలు అదే 14వ అధ్యాయం 23వ వచనం మధ్యలో నుండి చదవండి. నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును,
అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. ఇది ప్రభు ఇచ్చినటువంటి ధైర్యం శిష్యులకు. ఇక వెళ్ళిపోతున్నారు, మాకెవరూ దిక్కులేరు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అని కలవరపడుతున్నటువంటి శిష్యులకు ప్రభు ఇచ్చినటువంటి ధైర్యం, మేము మీతో ఉంటాం, పితపుత్ర పవిత్రాత్మలు మీతో వాసం చేస్తారు, ధైర్యంగా ఉండండి. అదే ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఆయన అనేక రూపాల్లో ఉంటూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి రూపము ఆయన యొక్క ప్రత్యక్షతకు గుర్తు ఆయన ఉంటూ ఉన్నాడు అనడానికి మనకి నిదర్శనము, ఒక ఆదరువు, ఒక గుర్తు ఏమిటి అంటే దేవాలయం. దేవాలయము దేవుడు, దేవాలయమే దేవుడు, దేవుడే దేవాలయం, దేవుడే మనతో ఉంటూ ఉన్నారు. దేవాలయంలో మనం ఉన్నాము అంటే ఆయన మనలో ఉన్నాడు, మనము దేవాలయంలో ఉన్నాము అంటే ఆయన మనతో ఉన్నాడు, దేవుడు మనతో వాసం చేస్తున్నాడు అని అర్థం. అందుకని ఏ ప్రాంతంలోనైనా ఒక దేవాలయం వెలసింది అంటే అక్కడ దేవుడు ఉన్నట్లే, అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నట్లే. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకని ప్రభు చెప్పారు కదా, ఈ ఆలయాన్ని పడగొట్టండి. ఏ ఆలయం అది? యేసు ప్రభు అనే ఆలయం. యేసు ప్రభు ఎవరు? దేవుడు. ఈ దేవుడు అనేటువంటి ఆలయాన్ని పడగొట్టండి. ఆయన దేనితో పోల్చుకున్నాడు? ఈ దేవుణ్ణి ఎలా పోల్చుకున్నాడు? దేవాలయము, చర్చ్ అనే దానితో పోల్చుకున్నాడు. అంటే ఈ దేవాలయం ఎవరు? దేవుడు. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. అందువలన దేవుడు మనతో ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? దేవుడు మన చుట్టూ ఉన్నారా లేదా? ఉన్నారు. అందువలన మనము ధైర్యంగా చెప్పగలగాలి, మా దేవుడు మాతో ఉన్నాడు, మా దేవుడు మాతోటే నివసిస్తూ ఉన్నాడు. పోయిన ఆదివారం రెండో పట్టణం వదిలేండి, ఈరోజు రెండో పట్టణాన్ని ఒక్కసారి తీసి చదవండి. ఈ దేవాలయమే దేవుడు, ఈ దేవుడే దేవాలయం. ఆయన ప్రత్యక్షతకు గుర్తు దేవాలయం. దేవుడు దేవాలయము ఒక్కటే, ఆయనే దేవాలయము. అంతటా 21వ అధ్యాయము దర్శన గ్రంథము 22వ వచనం చదవండి. ఆ నగరమున అంటే ఇది ఎక్కడ? నేను పోయిన ఆదివారం తెలియచేశాను. ఇది ఎక్కడ జరుగుతుంది? ఈ దర్శనాలన్నీ ఎక్కడ ఉన్నాయి? పరలోకం గురించి యోహాను గారు తెలియచేస్తున్నారు. ఆయన చూసినటువంటిది, కళ్ళారా చూసినటువంటిది తెలియచేస్తున్నారు. ఒకసారి ఆ నగరమున ఎచ్చటను నాకు దేవాలయము గోచరించలేదు, కనిపించలేదు, ఎక్కడా లేదు. అక్కడ ఎందుకు ఉంటుంది దేవాలయం? అక్కడ దేవుడే స్వయంగా ఉన్నాడు కదా, అక్కడ ఎందుకు దేవాలయం? ఇంకా ఇక్కడంటే ఆయన ప్రత్యక్షత, ఆయన పరోక్షంగా మనతో ఉంటున్నాడు అని చెప్పడానికి దేవాలయాలు ఆయన నిర్మించుకున్నాడు. ఆయన మనతో ఉన్నాడు అని చెప్పడానికి ఇదిగో ఈ దేవాలయము. పరలోకంలో దేవాలయం అవసరమా? దేవుడు ఉంటున్న దగ్గర దేవాలయం అవసరమా? ఆయనే కదా దేవాలయము. ఇదిగో ఆ దేవాలయమే మానవుల మధ్య, మన మధ్య నివసించబోతూ ఉన్నాడు. యేసువా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన దేవుడు కోరుకుంటున్నాడు, మీ మధ్యలో ఒక ఆలయం ఉండాలి. మీ మధ్యలో నేను ఉండాలంటే, నేను మీతో నివసిస్తున్నాను అని చెప్పాలి అని గుర్తుగా ఉండాలి అంటే ఒక ఆలయం ఉండాలని దేవుడు స్వయంగా ఒక ఆలయాన్నే నిర్మించుకున్నాడు సొలొమోను మహారాజు చేత. ఇది ఒకసారి తీసి చదువుదాం. రాజుల దినచర్యలు 2వ గ్రంథం తీయండి. రాజుల దినచర్యలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 11
15-16 వచనాలు చదవండి. మీరు ఈ దేవళమున అర్పించు ప్రార్థనలను ఎల్లప్పుడూ ఆదరముతో ఆలింతును. ఆలకించండి. నేను దేవుడు దగ్గర స్వయంగా ముఖాముఖి చెప్పుకుంటే ఏమవుతుంది? ఆయన ప్రత్యక్షంగా ఆలకిస్తున్నాడు, వింటున్నాడు. మన గోడును ఎవరి దగ్గరకైనా వెళ్ళి చెప్పుకుంటే ఆలకిస్తారు కదా. ఏదో గాల్లో మాటలు ఇసిరేస్తే ఎవరు ఆలకిస్తారు చెప్పండి? స్వయంగా ఆ వ్యక్తి మనతో ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఆయనతో బాధ పంచుకుంటే మన బాధ అంతా దిగిపోతుంది. ఆయన ప్రక్కన ఉంటే మనకు ఎక్కడ లేని ధైర్యం. ఎవరైనా సరే మనం ఇబ్బందుల్లో కానీ ఇక్కట్లలో కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా సరే మన దగ్గర ఉండి మన భుజాన్ని తట్టి నేనున్నాను అని చెప్తే మనకి ఎంత ధైర్యం ఉంటుంది. అలాగే ప్రభు చెప్తున్నారు కదా, ఈ ఆలయములో నేను మీ ప్రార్థనలను ఎల్లప్పుడూ ఆదరముతో ఆలింతును. ఆదరణతో ఆలకిస్తాను. ఎందుకంటే దేవుడు స్వయంగా ఉన్నాడు కదా. ఆ దేవుడే కదా, ఆ దేవుని దగ్గరికి వెళ్ళే కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఆలయం అనే దేవుని దగ్గరతో మనం మాట్లాడుకుంటున్నాం. అందుకని నేను మీతో ఎల్లప్పుడూ ఉంటూ ఉన్నాను. ఆ ఆలయమే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. చదవండమ్మా. నేను ఈ మందిరముని ఎన్నుకొని దీనిని పవిత్రపరిచితిని. ఈ మందిరాన్ని ఎన్నుకున్నాడు అంటే ఆయనే ఎన్నుకున్నాడు, పవిత్రపరిచారు. ఇచ్చట నాకు ఎల్లకాలమును పూజలు జరగవలననియే నా కోరిక. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. మనం ఇక్కడ పూజలు చేస్తున్నామంటే దేవునికి పూజ చేస్తూ ఉన్నాం, ఆయన్నే ఆరాధిస్తూ ఉన్నాం, ఆయన్నే మనము ప్రార్థిస్తూ ఉన్నాం, గౌరవిస్తూ ఉన్నాం. ఆయన్ని స్వయంగా మనం కళ్ళారా చూడగలుగుతున్నాం. ఆలయము దేవుణ్ణి ఆలయాన్ని చూస్తున్నామంటే దేవుణ్ణి చూసినటువంటి భావం. అందుకనే ఒక్కసారైనా మనం వచ్చిపోవాలి. ఒక్కసారైనా వారంలో ఒక్కసారైనా ఆయన్ని దర్శించుకుని వెళ్ళాలి. ఆ ఆలయాన్ని బయట నుంచి చూసైనా మనకున్నటువంటి ఆచారం సిలువు గుర్తును వేసుకుంటాం. మరి వేసుకుంటున్నారో లేదో? ఏ ఆలయాన్ని చూసినా మనం సిలువు గుర్తును వేసుకుంటాం, మనం ముద్దు పెట్టుకుంటాం. ఆలయాన్ని చూసినప్పుడు అంటే దేవుడు ఆలయము, ఆయన్ని చూసినటువంటి భావం మనకి రావాలి. ఆయనే అనేటువంటి అర్థం రావాలి మనకి. దేవాలయాన్ని చూసినప్పుడు ఆయన్ని దర్శించుకోవాలి. అందుకని ప్రియమైన సహోదరులారా, కొంతమంది మూర్ఖపు జాతి ఉంటారు. ఎవరో తెలుసా? గుడికి రానటువంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎందుకయ్యా గుడికి రావట్లేదంటే దేవుడు అంతటా ఉన్నాడు కదా. ఎంత గొప్ప లాజిక్ మాట్లాడతారంటే దేవుడు అంతటా ఉన్నారు కదా. అవును, దేవుడు అంతటా ఉన్నారు కదా. మా ఇంట్లో లేడా దేవుడు? మా మూల లేడా? ఫోటో దగ్గర లేడా? మేము అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాం. దేవాలయానికే రావాలా? మేము దేవాలయానికి ఎందుకు రావాలి? అక్కడ ప్రార్థన చేసుకుంటే సరిపోదా? అటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నట్లు కాదది. దేవుణ్ణి నువ్వు స్వయంగా చూస్తున్నట్లు కాదది. దేవుడే ఆలయము, ఆలయమే దేవుడు. అందుకని ఒక్కసారైనా ఇక్కడికి రావాలి, ప్రార్థన చెయ్యాలి, ఇక్కడ నీ యొక్క పూజలు సమర్పించాలి. ఖచ్చితంగా దేవుడు వింటాడు. ఆయన్ని ముఖాముఖి చూసినట్లు మనం భావించాలి. ఆలయము అంత పవిత్రమైనది. అందుకని ప్రభు ఏమన్నారు? నేను దానిని పవిత్రపరిచితిని. ప్రియమైన సహోదరులారా, అర్థం చేసుకుందాం. దేవుని యొక్క ప్రత్యక్షతను ఈ ఆలయములో చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత వచనం. నేను కలకాలము ఈ మందిరమును ఆదరాభిమానములతో పరామర్శించుచుందును. చూడండి, ఈ మాట చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఈ మందిరమును ఆదరాభిమానములతో పరామర్శించును అంటే ఏంటి? నేను వచ్చి వెళ్ళిపోతాను, ఉంటాను అంటే నేను వస్తాను, నేను ఉంటున్నాను, ఈ ఆలయంలో నేను ఉంటున్నాను, నేనే ఆలయం. ప్రభు ప్రియమైన సహోదరులారా, గౌరవించుదాం, తెలుసుకుందాం, అర్థం చేసుకుందాం. ఈ దేవుడు అనే ఆలయము మనతో వాసం చేస్తూ ఉన్నారు, నివసిస్తూ ఉన్నారు. ఆలయానికి రావడము నేర్చుకోవాలి, ఆలయములో ప్రార్థనలు చేయడం తెలుసుకోవాలి, ఆలయానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను ఇవ్వగలగాలి. అప్పుడు మనము ఖచ్చితంగా దీవించబడతాం. మనము అప్పుడు పరీక్షించుకోవాలి, నేను దేవునిలో ఉన్నాను, దేవుడు నా యందు ఉన్నారు. ఆలయానికి ఒక్కరోజు రాకపోయినా నేను దేవునితో లేను,
దేవునికి దూరం అయిపోయాను అని నువ్వు ఫీల్ అవ్వాలి. గుడికి రాకపోతే దేవుణ్ణి నేను మిస్ అయిపోయాను అని నువ్వు భావించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలను అర్థం చేసుకుందాం, మన హృదయాల్లో ఉంచుకుందాం. ఆలయమును దేవునిలాగా చూసుకుందాం, దేవుడే ఆలయముగా పరిగణించుదాం, గుర్తించుదాం. తర్వాత ప్రభువు మనతో ఉన్నాడని చెబుతున్నారు. ఈ త్రిత్వైక సర్వేశ్వరుడు ఎల్లప్పుడూ నేను మీతో ఉన్నాను అని చెప్పడానికి మనకి తన కుమారుణ్ణి పంపించినప్పుడు ఆయనకి ఏం పేరు పెట్టారు? ఇమ్మానువేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనతో ఉన్నాడని అర్థం. దేవుడు మనతో ఉంటూ ఉన్నాడు. ఇది ప్రత్యేకంగా ప్రభువు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నాడు. దేవుడు నేను మీతో ఉన్నాను, నేను మీతో ఉంటున్నాను, నేను మీతో నివసిస్తున్నాను అని చెప్పడానికి ఆయన కొడుకు పేరు కూడా ఇమ్మానువేలు అని పెట్టి దాని అర్థం చెప్పాడు. నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నానని అర్థం. నా కొడుకు నీతో ఉన్నాడు అంటే నేను మీతో ఉన్నాను, దేవుడు నీతో ఉన్నాడు, మనతో ఉన్నాడు అని అర్థం చేసుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా. అందువలన ఆలయము దేవునిగా పరిగణించుదాం. ఇక రెండవది గుర్తు ఏమిటంటే దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటూ ఉన్నాడు, నిత్యము మనతో ఉంటూ ఉన్నాడు అని చెప్పడానికి పవిత్రాత్మ దేవుడు. ఈ ముగ్గురులో మూడవ వ్యక్తి పవిత్రాత్మ దేవుణ్ణి మనకి తండ్రి కుమారులు ప్రసాదించారు. యోహాను శుభవార్త 14వ అధ్యాయం మీరు 16 నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు. ఆలకించండి. మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. లోకము ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందజాలరు. మీరు ఆయనను ఎరుగుదురు. లోకము పవిత్రాత్మ దేవుని గురించి తెలియదు. ఏంటి ముగ్గురు దేవుళ్ళు ఈ క్రిస్టియన్స్కి? త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ రోజు మనం ధ్యానం చేద్దాం. ఏంటి ఈ ముగ్గురు దేవుళ్ళు వీళ్ళకి అనేటువంటి భావన వాళ్ళకి లేదు. ఒకరే దేవుడు, ఈ ఒక్కనిలోనే 3 స్వభావాలు. ఇది గొప్ప సత్యము ప్రియమైన సహోదరి సహోదరులారా. మనం అర్థం చేసుకుంటే చాలా గొప్పగా ఉంటుంది, అర్థమైతే చాలా గొప్పగా ఉంటుంది. అర్థం చేసుకునేటువంటి వాళ్ళకి నమ్మకం కుదరక దేవుడు లేడు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని వాదిస్తారు. ఎవరైతే గుర్తిస్తారో ఈ పవిత్రాత్మ దేవుడు మనతో ఉన్నాడు అని గుర్తిస్తారో ఆ పవిత్రాత్మ దేవుడు మనతో వాసం చేస్తారట, నివసిస్తారట. తెలియనటువంటి వాళ్ళు గుర్తిస్తారా? తెలియదు వాళ్ళకి. ఏం గుర్తిస్తారు ఇక దేవుడు మనతో ఉన్నాడని? తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా అంటారా దేవుడు మాతో ఉన్నారని? తెలియదు వాళ్ళకి. ఇదిగో ఎవరైతే గుర్తిస్తారో పవిత్రాత్మ దేవుణ్ణి, ఆయన మాతో ఉన్నాడు అని, ఖచ్చితంగా దేవుడు మనతో ఉంటూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం. ఆ వాక్యం మరొకసారి చదవమ్మా, చూడండి. ఆయనను నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్యస్వరూపుయగు ఆత్మ. లోకము ఆయనను ఎరుగదు. ఆ లోకము ఆయనను ఎరుగదు. మనందరికి పవిత్రాత్మ గురించి తెలుసా తెలీదా? పవిత్రాత్మ గురించి నేర్చుకున్నాం, తెలుసుకున్నాం, చాలాసార్లు విన్నాం, మనందరికీ తెలుసు. ఇప్పుడు మనతో ఉంటున్నటువంటి వారు ఎవరు? తండ్రి దేవుడా, కుమార యేసుక్రీస్తు ప్రభువా? ఎవరు ఉంటున్నారు? పవిత్రాత్మ దేవుడా, పవిత్రాత్మ దేవుడు అని మనకు తెలుసు, ఈ లోకానికి తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడెవరు? మళ్ళా తండ్రి దేవుడు, పుత్రదేవుడు, వీరిలోనే ముగ్గురు, వీరే ఆ ఒక దేవుడు. ఇది అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, బట్ చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. త్రిత్వైక సర్వేశ్వరుడు, ట్రినిటేరియన్ గాడ్ అంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నారు అంటే పితా పుత్ర సర్వేశ్వరులు మనతో ఉన్నట్లు, ఆ దేవుడు మనతో ఉన్నట్లు ఈ లోకానికి తెలియదు, ఈ లోకం అర్థం చేసుకోలేదు. కానీ మనమైనా అర్థం చేసుకుని దేవుడు మనతో ఉన్నాడని భావించుదాం.
అర్థం చేసుకుందాం. తర్వాత కనుక ఆయనను పొందజాలదు, మీరు ఆయనను ఎరుగుదురు. మీకు తెలుసు ఆయన గురించి. ఆయన కనుక మీతో ఆయన మీతో నివసించును. నివసించును. ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే పరిశుద్ధాత్మ నా యందు నా కుటుంబమునందు ఉన్నారు అని భావిస్తారో, ఖచ్చితంగా ఆ పిత పుత్ర పవిత్రాత్మలు ఏకైక సర్వేశ్వరుడు దేవుడు మనతో ఉన్నాడు అని మనం అర్థం చేసుకుంటాం. మనతో ఖచ్చితంగా వాసం చేస్తారు. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఈ విధంగా దేవుడు మనతో ఉంటూ ఉన్నాడు. ఇక మూడవ రూపం దేవునికి దివ్య సంస్కారములు. మన ఈ కథోలిక శ్రీ సభలో ఎన్ని దివ్య సంస్కారములు ఉన్నవి? 7 దివ్య సంస్కారములు ఉన్నవి. 7 సాక్రమెంట్స్. ఈ 7 దివ్య సంస్కారాల ద్వారా దేవుడు పరోక్షంగా మనతో జీవిస్తున్నాడు. అందుకనే పవిత్ర తైలాన్ని అద్దుతారు. ఇదిగో రాజు, యాజకుడు, తర్వాత ఈ మన ప్రవక్త మీతో ఉన్నారు అని క్రిస్మా తైలమును అద్ది చెబుతారు. ఈ టైటిల్స్ రాజు, యాజకుడు, ప్రవక్త ఎవరు వీళ్ళు? ఈ 3 కూడా ఎవరికి అన్వయించబడ్డాయి? క్రీస్తు ప్రభువునకు అన్వయించబడ్డాయి. క్రీస్తు ప్రభువు. అందుకని పేతురు గారు కూడా తెలియచేస్తారు, మీరు రాచరికపు గురుకులు, పవిత్ర జనము అని పేతురు గారు ఆయన రాసినటువంటి లేఖలో ఉచ్చరిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య సంస్కారముల ద్వారా, పవిత్ర తైలముల ద్వారా మనకు అర్థం కావు. అందుకనే ప్రభు ఏం చెప్పారు? మీకు అర్థం కాకపోతే దేవుడు మీతో ఉంటాడా? చెప్పండి. వాక్యంలో సెలవింపబడింది. ఇప్పుడు మన శ్రీసభ ఏది కూడా పరిశీలించకుండా ప్రవేశపెట్టదు. తైలం ఎందుకు పెట్టారు? నూనె, అది నూనె అంతే. జ్ఞానస్నాన సమయంలో క్రొవ్వొత్తి ఎందుకు పట్టుకుంటారు? అది తిరుసభ యొక్క ఆ క్రియేషన్. ఆ తిరుసభ అలా సృష్టించింది అంతే, దానికి హంగులు ఏర్పాటు చేసింది అంతే. డైరెక్ట్గా వెళ్ళి మునిగేయాలి కదా, మనకు అర్థం కాదు. ప్రభు అందుకనే క్లియర్ కట్గా చెప్పారు, నీకు అర్థమైతేనే దేవుడు నీతో ఉంటాడు. నీకు అర్థం కాకపోతే, నీకు తెలియకపోతే, ఇది హంగులు, ఇదేదో రంగులు పూసేశారు, దీనికి ఈ పూజకి రంగులు వేసేసారు, జ్ఞానస్నానానికి రంగులు వేసేసారు, పవిత్రమైనటువంటి తైలానికి ఏదో ప్రవేశపెట్టేశారు, జ్ఞానస్నానము టైంలో తైలాన్ని అద్దుతారు, లేకపోతే భద్రమైన అభ్యంగంలో ఆ కొట్టడం ఏంటి, లేకపోతే ఏదో తైలాన్ని అద్దేస్తారేంటి? మనకు అర్థం కాకపోతే ఈరోజు పవిత్రాత్మ దేవుణ్ణి అడగండి. కథోలిక శ్రీసభ యొక్క సంస్కారములు అర్థం చేసుకోవడానికి పవిత్రాత్మ దేవుణ్ణి అడగండి. నీకు అర్థం కాకపోతే దేవుడు నీతో ఉంటాడా? వాక్యం మనకు సెలవిచ్చింది. ఏమని సెలవిచ్చింది వాక్యం? ఈ లోకము ఆయనను ఎరుగదు కనుక, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందజాలదు. ఇప్పుడు మీరు ఒక్కసారి పరిశీలించుకోండి. దేవుడు నాతో ఉన్నాడా లేదా? నువ్వు గొప్పవాడు అవ్వచ్చు, నువ్వు తెలివైనటువంటి వాడు అవ్వచ్చు, నువ్వు పెద్ద స్థానంలో ఉండొచ్చు. అయినను ఈ శ్రీసభ దివ్య సంస్కారములను నువ్వు గుర్తించి గౌరవిస్తే దేవుడు నీతో ఉంటాడు. ఈ శ్రీసభ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాలను నువ్వు పొందుకుంటావు. లేకపోతే దేవుడు నీతో ఉన్నట్టు కాదు. నువ్వు జ్ఞానవంతుడు అవ్వచ్చు, చక్కగా మాట్లాడవచ్చు, ఎవరికి లేనంత జ్ఞానం ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం నీతో లేడు. అభాగ్యులు, ఏ చదువు రానటువంటి వారికి, అసలు బైబిల్ అంటే తెలియనటువంటి వారికి, చదవడం రానటువంటి వారితోటే దేవుడు ఉంటున్నాడు. నమ్ముతారు ఇది? ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఓ జ్ఞానం పొందుకున్నటువంటి ఈ థామస్ అక్వైనస్ గారు, లేకపోతే పునీత అగస్టిన్ వారు
అర్థం చేసుకోలేకపోయారు. ఓ గొప్ప గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకున్నారు, ఎప్పుడో తెలుసుకున్నారు. అవన్నీ కూడా క్రీస్తు ప్రభుని ద్వారానే అని అర్థం చేసుకున్నారు. అప్పుడు దేవుడు వాళ్ళతో నివసించడం మొదలుపెట్టాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా ఆ తిరుసభ యొక్క దివ్య సంస్కారములను గౌరవించుదాం. దేవుడు మనతో వాసం చేస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు అని గుర్తించుదాం. ఆయన ఇప్పుడు మనతో ఉంటూ ఉన్నారు, దేవుడే స్వయంగా మనతో ఉంటున్నాడు అని మనం అందరం కూడా గుర్తించుదాం. అయితే ఈరోజు ప్రభువు 4 వరాలను దేవుడు మనకిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువు ఈనాటి సువిశేష పట్టణం ద్వారా ఏమిటి? ప్రేమ, పవిత్రాత్మ, శాంతి, తర్వాత నేను మరలా వస్తాను అనే అభయహస్తం. ఈనాటి సువిశేషంలో 23వ వచనములో ప్రభువు ప్రేమ గురించి తెలియచేస్తున్నారు. మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు. ప్రేమ అనేటువంటి ఫలాన్ని మనందరికి అందిస్తూ ఉన్నారు. ఈ ప్రేమ అనే ఫలం ఉంటే ఆరంభంలో మీకు తెలియచేశాను. ఉపోద్ఘాతంలో ఏంటి? దేవుణ్ణి గౌరవిస్తాం, దేవుని ఆజ్ఞలకు లోబడి జీవిస్తాం. ఈ దేవుణ్ణి ప్రేమిస్తేని. రెండవది పవిత్రాత్మ దేవుడు. మనకి దేవుడు క్రీస్తు ప్రభు వరంగా ఇచ్చారు. నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపించదను. ప్రభువు ఇంకను ఉఫ్ అని ఊది పవిత్రాత్మను పొందుడు అని కూడా పవిత్రాత్మ దేవుణ్ణి ఇచ్చారు. ఇది దేవుడిచ్చినటువంటి రెండవ కానుక. మూడవ కానుక ఏమిటి? శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసుకుచున్నాను. పూజలో కూడా మనము ఈ మాటలు ఉచ్చరిస్తాం. దేవుడిచ్చినటువంటి కానుక. 4వ కానుక, నేను మరలా వస్తాను, నేనే మీకు ఒక కానుక అని ప్రభువు 4వ కానుకగా మనందరికీ కూడా అందించారు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఈరోజు మనం దేవుడు మన అందరితో ఉంటున్నాడా లేడా? గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. తలల పైకెత్తండి, అప్పుడప్పుడు మంచిదే. తలల పైకెత్తండి. యేసువా వందనం, యేసువా స్తోత్రం. నిద్రపోకండి, ఆలకించండి, చివరికి వచ్చాం. దేవుడు మనతో ఉన్నాడా లేడా? ఉన్నారా? ఉన్నారా లేదా? ఉన్నారు అన్నటువంటి వాళ్ళు చేతుల పైకెత్తండి చూద్దాం. దేవుడు మాతో ఉన్నారు అన్నటువంటి వాళ్ళు ప్రైజ్ ది లార్డ్, యేసువా వందనం. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఆటలు సాగుతాయా? ఇప్పుడు దేవుడు మనతో ఉంటే మన ఆటలు సాగుతాయా? మనం అనుకున్నట్లు ఉండగలమా? చాలా జాగ్రత్తగా ఉండాలి, అవునా కదా? ఎందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి? మన మాట జాగ్రత్తలో ఉండాలి, మన చేతలు జాగ్రత్తలో ఉండాలి, మన కాళ్ళు జాగ్రత్తలో ఉండాలి, మనం చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనతో ఉంటే తప్పెందుకు చేస్తాం? దేవుణ్ణి మనం గుర్తించడం లేదు కాబట్టి తప్పులు పొరపాట్లు జరుగుతున్నాయి. దేవుణ్ణి మనం గుర్తించడం లేదు. దేవుడు నాతో లేడులే, ఎవరు చూడడం లేదులే, ఎవరు ఏమి అనడం లేదులే, దేవుడు మోగవాళ్లే అని అనుకుంటున్నాము కాబట్టి మన ఆటలు సాగుతున్నాయి ఈరోజు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక దేవుడు రెండవదిగా మనం ఒంటరి వాళ్ళం కాదు అని గుర్తు చేస్తున్నాడు. ఆయన మనతో ఉంటున్నాడంటే మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఈ లోకము నిన్ను విడిచిపెట్టచ్చు, మన సొంత బంధువులే మనల్ని కాదంటారు, మనల్ని పట్టించుకోరు, మనతో కూడా మాట కలపరు. కొన్ని సమయాల్లో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని పట్టించుకునేటువంటి సొంత బంధువులేంటి? మన ఇంట్లో వాళ్ళే, మన సొంత అన్నదమ్ములే మనల్ని పట్టించుకోరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాగే మనం ఒంటరి వాళ్ళం అయిపోతున్నాం. మీకు తెలుసా ఒంటరితనం నరకమని? ఒంటరితనం ఎప్పుడు అనుభవిస్తారు? ఇంట్లో ఒకవేళ భర్త చనిపోయినా ఒంటరితనం భార్య అనుభవించాలి. భార్య చనిపోయినా ఒంటరితనం. చుట్టూ ఎంతమంది ఉంటే ఏం సుఖం? మన అనేటువంటి వాళ్ళు లేకపోతే ఎంత ఒంటరితనాన్ని మనం అనుభవిస్తాం తెలుసా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒంటరితనం ఒక నరకం.
రాకూడదు, అది ఎవరికి రాకూడదు. అందుకనే దేవుడు మనల్ని అడుగుతున్నాడు, మన కుటుంబాలలో మనకి ఏవైనా మనస్పర్ధలు ఉంటే సరిదిద్దుకోవాలి, వెంటనే బంధాలని కలుపుకోవడానికి చూడాలి, కానీ వేరు చేసుకోకూడదు. ఈరోజు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటి అంటే, మిమ్మల్ని ఎవరు విడిచిపెట్టినా నేను మిమ్ము విడిచిపెట్టను. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రభు చెప్పారు, నేను మీ పేర్లను ఎక్కడ రాసుకున్నాను? నా అరచేతిలో రాసుకున్నాను. మీరందరూ నాకు గుర్తే. మీ బంధువులు విడిచిపెట్టినా, మీ స్నేహితులు మిమ్మల్ని విడిచిపెట్టినా, నేను మాత్రం మిమ్మలను విడిచిపెట్టను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ అంటారు కదా, ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. యేసువా వందనం. అందుకని ఈ మాట అక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నాను. ఏంటంటే, అందరూ విడిచిపెట్టినా ఇక దేవుడే దిక్కు, ఎవరూ లేకపోయినా ఇక దేవుడే దిక్కు అంటే ప్రభువు మనతో ఉంటున్నాడు, నిత్యము వాసం చేస్తున్నాడు, మనతోనే ఆయన జీవిస్తున్నాడు. మనం అర్థం చేసుకుందాం. ఆ దేవుణ్ణి గుర్తించి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఒంటరితనాన్ని అనుభవించవద్దు. ఎవరు లేకపోయినా నా దేవుడు నాతో ఉన్నాడనేటువంటి ధైర్యం నీకు ఉండాలి. ఎవరు లేకపోయినా నా దేవుడు నాతో వాసం చేస్తున్నారనేటువంటి ధైర్యం నీకు ఉండాలి. ప్రియమైన తల్లిదండ్రులారా, బిడ్డలారా, అందరికీ ఒక పాఠం నేర్పించాలి ఈరోజు. మన తల్లిదండ్రులు బిడ్డలకు విద్యాబుద్ధులు ఇవ్వడమే కాదు, విలువలు నేర్పించండి. తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని నేర్పించండి. వాడు చిన్నప్పుడు రాని మాటలతో నిన్ను తిట్టేసినా, నిన్ను కొట్టినా నువ్వేమనో, ఎందుకు? అది మనకి సరదాగా ఉంటుంది. పెద్ద ఎదిగిన తర్వాత కూడా నువ్వు నేర్పించకుండా ఉంటావు కదా. ఆడికి వయసు వచ్చిన తర్వాత అలా కొడుతూ ఉన్నప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది నొప్పేంటో. నిన్ను విడిచిపెడుతూ ఉన్నప్పుడు నీకు తెలుస్తుంది నొప్పేంటో. ఏంటి, నేను చిన్నప్పుడే నేర్పిస్తే బాగుండే, ఇప్పుడు ఈ ఒంటరితనాన్ని అనుభవించను కదా. ఎందుకు? ఎన్ని ఇల్లులుంటే ఏంటి సుఖం, ఎన్ని బంగళాలుంటే ఏంటి సుఖం, ఎంత ఆస్తిపాస్తులు ఉంటే ఏం సుఖం, మన వాళ్ళు మనతో లేకపోతే. ఈరోజు 3 పూట్ల భోజనం తిన్నా సరే మనసుకి ప్రశాంతత లేదు. కడుపు నిండా ఉన్నా సరే ప్రశాంతత లేదు. జోబు నిండా డబ్బులు ఉన్నా సరే ప్రశాంతత లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందువలన మన పిల్లలకు ఇప్పటి నుండే నేర్పించాలి. ఆ రోజుల్లో అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, కలిసి జీవించేటువంటి వాళ్ళు. ఈ ఒంటరితనం అనేటువంటిది ఉండేది కాదు. ఈరోజు పెళ్ళయిన వెంటనే వేరు కాపురాలు ఉండాలి. కనీసం సరే వేరు కాపురం ఉన్నా తల్లిదండ్రులను చూడడానికి వస్తున్నాడా? ముసలైపోయినటువంటి మంచానికే పరిమితమైపోయినటువంటి తల్లిదండ్రులను చూడడానికి వస్తున్నాడా కొడుకు కూతురు? కానీ నేర్పించాలి, మన బిడ్డలకు నేర్పించాలి. తర్వాత వాళ్ళు బాధపడరు. తర్వాత వాళ్ళు ఒంటరితనాన్ని అనుభవించరు. తల్లిదండ్రులు ఒంటరితనం మహాఘోరం, భరించలేం. అవును కదా. ప్రియమైన సహోదరి సహోదరులారా, తెలుసుకుందాం, అర్థం చేసుకుందాం. దేవుడు మనతో ఉన్నాడు అని మనం అందరం కూడా గుర్తించుదాం. నేను ఒంటరి వాడిని కాను, నేను ఒంటరి దానిని కాను, నాతో నా ప్రభువు ఉన్నారు అని గుర్తించుదాం. దేవుడే నాకు దిక్కు అని అర్థం చేసుకుందాం. ప్రభు మనల్ని దీవించి కాపాడునుగాక.